భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏవిఎన్ కళాశాల సమీపంలో ఉన్న రెల్లివీధి జంక్షన్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా పార్లమెంటరీ టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బంగారి రవిశంకర్ మీడియాతో మాట్లాడుతూ అలాగే ఆ అంబేద్కర్ ఆశయాన్ని అడుగుజాలని దాన్ని అమలుపరుస్తున్న మన అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు ఏ అట్టడి కులాలని ఎలాగ పైకి లాగాలి, అంబేద్కర్ ఇదేంటి ఆశయం ఏంటి, ఆ విధంగా అమలు చేసి ఈ రోజు ఎంతమంది రెల్లీలు డాక్టర్లు అవడానికి కారణం, ఇంజనీర్లు అవడానికి కారణం, కొంతమంది జాబ్ మన చంద్రబాబు నాయుడు గారు. ఆ చంద్రబాబు నాయుడు గారు దాన్ని అనుసరిస్తూ మాకు ఇంత ఉన్నత స్థాయిలో ఉంచింది డాక్టర్ అంబేద్కర్ గారితో సహా అతను కూడా మన చంద్రబాబు నాయుడు గారే. ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకి నమస్కారం. డాక్టర్ అంబేద్కర్ రాజించిన రాజ్యాంగాల్లో ఎన్నో పొందుపరిచి అంబేద్కర్ ప్రజల పట్ల, బడుగు బలహీన కులాల పట్ల ఎన్నో రాజ్యాంగాల్లో ముందు తీసుకెళ్లిన మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ గారు. అలాగే మా తెలుగుదేశం పార్టీ నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని బలపరిచి రాజ్యాంగంలో డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బలపరిచి ముందుకు తీసుకెళ్ళి బడుగు బలైన కులాలను ముందుకు తీసుకెళ్లే మంచి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. అలాగే ఇప్పుడు మాకు ఈ అంబేద్కర్ జయంతిలో మేమందరం భాగస్వాములయ్యి దీన్ని సెలబ్రేట్ చేసుకొని ముందుకెళ్తున్నాం. మీడియా మిత్రులు మాకు 14 వార్డుల్లో కూడా అంబేద్కర్ ని ఎంతో గొప్ప మనిషి, గొప్ప నాయకుడు, రాజ్యాంగం రాయడం అనేది చిన్న విషయం కాదు. ఈ రోజు ప్రజలు ఇంత సుఖ సంతోషాలతో ఉన్నారంటే ఆ రోజుల్లో డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం రాయబట్టే ఇంత సుఖ సంతోషంతో ఉన్నారు. ప్రతి హక్కు, ప్రతి రూల్స్, రెగ్యులేషన్స్, ప్రతి నాయకత్వం ఉందంటే ఆ రోజు అంబేద్కర్ జయంతి రాజ్యాంగం రాయబట్టే ఈ రోజు మేము అందరూ ప్రజలంతా సుఖ సంతోషంతో ఉన్నాం. మీడియా మిత్రులకు, మా అన్నదమ్ములకు అందరికీ థ్యాంక్ యూ బ్రదర్.